హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి టాటా మెమోరియల్ హాస్పిటల్ అనమాట. టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించి వేరియస్ లొకేషన్స్లో మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్, అటెండెంట్, హెల్పర్ అండ్ నర్స్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 28th December 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th January 2023 అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ TMC AD 108/2022. మొత్తం 405 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇట్లయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్స్ 18 అయితే ఉన్నాయి, ఇంకా అటెండెంట్ 20 ఉన్నాయి, ఇంకా ట్రేడ్ హెల్పర్ 70 ఉన్నాయి, ఇంకా నర్స్ A 212, నర్స్ B 30 అండ్ నర్స్ C 55 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం TMCలో కూడాను కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే దానిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ లొకేషన్స్లో అయితే మన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫీజు వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి 11th January 2023 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్స్కి 27 years, ఇంకా అటెండెంట్ అండ్ ట్రేడ్ హెల్పర్ 25 years, నర్స్ A 30, నర్స్ B 35 years, నర్స్ Cకి 40 years అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా LDCకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. ఇంకా అటెండెంట్ 10th classతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫైలింగ్, రికార్డింగ్, కీపింగ్లో. అలాగే ట్రేడ్ హెల్పర్కి సంబంధించి కూడాను 10th with ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ సంబంధించి. ఇంకా నర్స్ A, నర్స్ B అండ్ నర్స్ Cకి సంబంధించి మన GNM అండ్ లేదంటే BSc నర్సింగ్ ఇలాగా మన ఎక్స్పీరియన్స్ అయితే ఆ పర్టికులర్ దాంట్లో అయితే అడుగుతున్నారు. ఇంకా ఫీజు 300 ఫర్ UR, EWS, OBC అనమాట. ఇంకా SC, ST, ఎక్స్-సర్వీస్ అండ్ PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కింద అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు వేకెన్సీ వైజ్. ఇక్కడైతే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. ఇదైతే రిజిస్ట్రేషన్ లింక్ అనమాట. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనకి ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి. కిందకు వచ్చేసి మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఒకటే ఉంది, ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఇక్కడ మనకి పోస్ట్ పక్కన అయితే ఈ లొకేషన్ కూడా ఇచ్చారు. మనం ఏ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటే అదైతే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నర్స్ C అయితే ఉంది వైజాగ్లో, అలాగే ట్రేడ్ హెల్పర్ వైజాగ్ ఉంది, అలాగే అటెండెంట్ వైజాగ్. ఇదైతే మనం ఏ లొకేషన్కి అప్లై చేస్తుంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ మన ఓపెన్ కేటగిరీ SC ST ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఏజ్ అయితే మన కింద అయితే మెన్షన్ చేస్తే ఇక్కడికి మనకి ఏజ్ యాజ్ ఆన్ ఇది ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఆ సాలిటేషన్ సెలెక్ట్ చేసుకొని మిస్టర్ ఇక్కడ మన పేరు అయితే ఇవ్వాలి, మీ యొక్క పేరు, ఫుల్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ హియర్, ఇక్కడ మిడిల్ నేమ్, ఇక్కడైతే లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ యొక్క వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ID అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ అది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ TMCలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక అప్లై చేసి మనం ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఈ టాటా మెమోరియల్ సెంటర్లో కనుక అప్లై చేసి మన ఎంప్లాయ్మెంట్ ఉంటే మనకి ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఎంప్లాయీ టైప్ యు ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్, మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ TMCలో కానీ లేదంటే అదర్ ప్రాజెక్ట్స్లో కానీ లేదంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏది మనకి అప్లికబుల్ కాకపోతే అదర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ వస్తే ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడైతే మెన్షన్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కైండ్లీ చెక్ మెయిల్ ఫర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ విజిట్ లాగిన్ స్క్రీన్ టు కంప్లీట్ ద ఫామ్. మనకి ఈమెయిల్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వచ్చి దాంతో లాగిన్ అయితే అయ్యి మనం మిగతా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫినిష్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ లాగిన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. మన పాస్వర్డ్ అయితే మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో అది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. కైండ్లీ కంప్లీట్ ఫామ్ ఆల్ స్టెప్స్ అని వచ్చింది. పేమెంట్ నాట్ డన్ ఫర్ అప్లికేషన్, ప్లీజ్ డూ పేమెంట్ ఫర్ అప్లికేషన్, సబ్మిట్ ప్రింట్ అని వచ్చింది. కైండ్లీ కంప్లీట్ ఫామ్ ఆల్ స్టెప్స్, సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చింది. ఇక్కడ మనం గో టు స్క్రీన్ 1 అని వచ్చింది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే వచ్చింది మనకి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇక్కడ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్, అదర్ ఇన్ఫర్మేషన్, రిఫరీ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఫైల్ అప్లోడ్స్, పేమెంట్, చేంజ్ పాస్వర్డ్, ఇవైతే ఉన్నాయి స్టెప్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా అయితే వచ్చింది. కిందకి వచ్చేయాలి మనం ఇలాగా. ఇక్కడ వచ్చేస్తే మనకి మెరిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడ్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మన ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, పేరెంట్స్ నేమ్ అనమాట. ఇంకా మనం వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఫాదరా ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే యూ బిలాంగ్స్ టు రిలీజియన్, ఇదైతే మన యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే టెలిఫోన్ నెంబర్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా ప్రజెంట్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా అయితే ఇక్కడ మనం పిన్ కోడ్తో సహా అయితే మనం ఇదంతా కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇంకా ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే అప్డేట్ అని తర్వాత మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్న మీ అడ్రస్లోది, సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తర్వాత ఇక్కడైతే మనం అప్డేట్ అన్నాము. నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిగ్రీ, నేను ఇచ్చిన పోస్ట్కి 10th క్లాస్ కాబట్టి ఇదైతే వచ్చింది. దాని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా సబ్జెక్ట్స్, ఎంటర్ సబ్జెక్ట్స్ అని వచ్చింది. మనం ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మన స్కూల్ నేమ్ లేదంటే కాలేజీ మనం ఎక్కడ చదివో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అవైటెడ్ రిజల్ట్స్ కోసం మనం ఎదురు చూస్తున్నామా, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నో పెట్టుకోవచ్చు. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇలాగా 10th క్లాస్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ యొక్క పాసింగ్ ఇయర్ అనమాట. ఇంకా పాసింగ్ మంత్, ఎప్పుడైతే మనం పాస్ అయ్యాం అదైతే మంత్ అయితే ఇక్కడ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కోర్స్ టైప్, ఫుల్ టైమా పార్ట్ టైమా ఇదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇదైతే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా సర్టిఫికేట్ ఎంక్లోజ్డ్, ఎస్ ఆర్ నో, సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తుంటే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్స్లో గ్యాప్ ఏదైనా వచ్చిందా అడుగుతున్నారు. మన 1 నెల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ దానికి కారణాన్ని అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి, మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక గ్యాప్ లేకపోతే కనుక అవసరం లేదు. ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ నేమ్, మనం ఏ పోస్ట్ అయితే చేసామో ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసామో, నేచర్ ఆఫ్ వర్క్, శాలరీ, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసామో, ఇంకా ఎక్స్పీరియన్స్ టైప్ టీచింగా నాన్ టీచింగా ఇదైతే మెన్షన్ చేయాలి. వెదర్ అప్లైడ్ ఈజ్ సర్వీస్ గవర్నమెంట్ అదే ప్రైవేటా ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఎంక్లోజ్డ్, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఎంక్లోజ్ చేస్తున్నామా లేదా, వెదర్ కరెంట్ ఎక్స్పీరియన్స్ మనం ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే ఇక్కడ మనం నెక్స్ట్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ మన టోటల్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ ఎక్స్పీరియన్స్ ఇలాగైతే చూపిస్తున్నది. మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళాలి. క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ చాయిస్ సెలక్షన్ అని వచ్చింది. ఇక్కడ మనకి 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. వైజాగ్, వారణాసి, పంజాబ్, ముంబై, గువాహటి ఇవైతే ఇచ్చారు. మనం వీటిలో నుంచి ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిఫరెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే ఇస్తే తీసుకోవటం లేదు, అందుకని ఇలా అయితే ఇచ్చాం మనం. సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ రెగ్యులర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మనం దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ అటాచ్ చేస్తుంటే ఎస్ అదర్వైజ్ నో అనమాట. మనం ఇంకా గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అదర్వైజ్ నో, గవర్నమెంట్ జాబ్ వర్క్ చేస్తూ ఉంటే ప్రాపర్ ఛానల్లో పంపించాలి కాబట్టి ఇదైతే ఎస్ పెట్టాలి. అలాగే నోటీస్ రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్ ద పోస్ట్, మనకి ఎన్ని రోజులైతే మనకి టైం రిక్వైర్డ్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్టికులర్స్ అబౌట్ పెన్షన్ ఉంటే కనుక ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు.
ఇంకా ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా రిఫరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రిఫరీ, సెకండ్ రిఫరీ, థర్డ్ రిఫరెన్సెస్ అనమాట. వాళ్ళ నేమ్, డెజిగ్నేషన్, మన రిలేటివ్స్ వాళ్ళు కాకుండా అదర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళ యొక్క నేమ్, డెజిగ్నేషన్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చి మనం ఇక్కడ సేవ్ రిఫరీ డీటెయిల్స్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 50 KB వరకు, అలాగే 20 to 50 KB అనమాట. అలాగే సిగ్నేచర్ అయితే 20 KB దాకా అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ కోసం అయితే 5 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ పీడిఎఫ్లో అయితే 5 MB వరకు అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి వరుసగా అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ అయితే అక్కడ ఇచ్చినటువంటి డైమెన్షన్స్ ప్రకారం మనం ఇక్కడ ఈ పిక్సెల్స్లో పెట్టుకొని ఇది టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్లో పెట్టుకొని ఇలా అయితే మనం సపోజ్ మనకి ఈ సిగ్నేచర్ వచ్చేసరికి 400x120 అలా ఇచ్చారు. ఇలా అయితే మనం ఓకే అని చెప్పేసి మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడైతే మనం ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసాము. మనం ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసుకుని మళ్ళీ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ అయితే అన్నాము. నెక్స్ట్ అంటే ఇలాగైతే వచ్చింది. మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అయితే మనకి విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మన ఫీజు అయితే పే చేయాలన్నమాట. పే నవ్వనుంది, దీని మీద క్లిక్ చేసాము. మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే ఉన్నాయి. మనకు ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది. మనం ఈ డీటెయిల్స్ మనం ఓటీపీ వెరిఫై చేసి అయితే ఫీజు అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి TMC 405 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.